ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్ ను 9 రోజుల కస్టడీ కోరనుంది ఈడీ. నిన్న రాత్రి ఆయన ఇంట్లో 2 గంటల పాటు సోదాల అనంతరం సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. అరెస్టు తర్వాత నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించారు. రాత్రికి సీఎం కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఈ ఉదయం మరోసారి వైద్య పరీక్షలు చేయనున్నారు. మరోవైపు అరెస్టుపై కేజ్రీవాల్ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని 9 సార్లు నోటీసులు జారీ చేసింది ఈడీ. విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ తనకు పదే పదే వస్తున్న ఈడీ నోటీసులపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అనుకూలంగా ఆదేశాలు రాలేదు. విచారణకు సహకరిస్తా అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ బృందం కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లను సీజ్ చేసింది. ఆ తర్వాత ఈడీ కార్యాలయానికి తరలించింది. అరెస్టు చేసిన తర్వాత ఇచ్చిన నోట్లో లిక్కర్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ కుట్రదారు అని ఈడీ పేర్కొంది. ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుట్రకు తెరతీశారని వివరించింది. న్యూ ఎక్సైజ్ పాలసీతో సౌత్ లాబీలోకి భారీగా లబ్ధి చేకూరిందని స్పష్టం చేసింది. అందుకు ప్రతిగా సౌత్ లాబీ ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల నగదు ఇచ్చిందని వెల్లడించింది ఈడీ. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉందని వివరించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ఆప్కు కోలుకోలేని దెబ్బగా మారింది. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడం ఆప్కు అతిపెద్ద సవాల్. సుదీర్ఘకాలం కేజ్రీవాల్ జైల్లో ఉంటే పార్టీతో పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపించగల వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్తో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ సమావేశమయ్యారు. కేజ్రీవాల్ అరెస్టు ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. దశాబ్దంగా ఆప్ పార్టీ విజయవంతంగా నడిపిస్తున్నారు కేజ్రీవాల్. అన్నీ తానై పార్టీని నడిపించి ఢిల్లీతో పాటు పంజాబ్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆప్లో కేజ్రీవాల్ లాంటి చరిష్మా ఉన్న మరో నాయకుడు లేడు. దీంతో ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేజ్రీవాల్ అరెస్టుతో పార్టీ, ప్రభుత్వ బాధ్యతలు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ తీసుకుంటారా, లేక పార్టీలోని ఇతర కీలక నేతలకు అప్పగిస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. కేజ్రీవాల్ తర్వాత ఆ పార్టీలో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అతిషి కేజ్రీవాల్ క్యాబినెట్లో కీలక శాఖ నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక, విద్య, రెవెన్యూ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆమె దగ్గరే ఉన్నాయి. అతిషి కేజ్రీవాల్కు అత్యంత నమ్మకస్తురాలు. అంతేకాదు ప్రత్యర్థుల విమర్శలకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారు.